ఇన్ని అక్కడ అవకతవకలను మీరు ఐడెంటిఫై చేశామని చెప్తున్నారు కదా, వాటి మీద ఎంక్వైరీ కానీ ఏదన్నా ఏది ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ లో అవకతవకలు మీరు ఐడెంటిఫై చేశామని చెప్తున్నారు, వాటి మీద మీరు ఏమైనా ఎంక్వైరీ చేయడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ కన్సర్న్ ఆఫీసర్స్ మీద కానీ కన్సర్న్ కాంట్రాక్టర్స్ మీద కానీ అన్ని చేయాలి. ముందు అప్రూవల్ లేకుండా పనులు చేసి తర్వాత ఏళ్ళు పడుతుంది వీళ్ళకి అతన్ని చేయాలంటే మనకు ఎంక్వైరీ చేసుకుంటా కూర్చుంటుంటే అన్ని ఏం చేయాలో జరుగుతున్నా మీరు చూస్తున్నారు. ఎంక్వైరీల కోసం కాలయాపన చేస్తా, ఎంక్వైరీలు చేయాల్సిందే తప్పదు. కానీ వీడు చేసిన పనులన్నీ మనం ఎంక్వైరీ చేయకపోయినా కూడా హైకోర్టు కూడా చెప్తామని ఇప్పుడు టీటీడీది. అప్పుడు జరిగిన అవకతవకల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవాలని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఒకటి రెండు కాదు కదా, వ్యవస్థను మొత్తం కుప్పగూల్చారు. ఇప్పుడిప్పుడు అవన్నీ కూడా వ్యవస్థలన్నీ కూడా బాగు చేసి మళ్ళా ట్రాక్ లో పెట్టే పరిస్థితి వస్తే బురదల్ల రాజకీయం చేస్తున్నారు. ఇది నథింగ్ అబౌట్ బురదల్ల రాజకీయం. ఏంటి దానివల్ల 20 టీఎంసీ నీళ్లు ఏమైపోతుంది? ఒక రిజర్వాయర్లు ఉన్నాయి 20 టీఎంసీ నీళ్లు, ఇప్పుడు మహాత్తర సిగ్గు కూడా లేకుండా. ఈ సంవత్సరం మేము చేసాం అందిరినీవో 3,800 కోట్ల రూపాయల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి 730 కిలోమీటర్లు కెనాల్స్ వెడల్పు చేసి అటు కుప్పం ఇటు మడకసిర నీళ్లు తీసుకెళ్ళాం. అది రాజకీయం. అన్ని చెరువులు నీళ్ళు ఇచ్చాం. అది చేయకుండా ఈ చిల్లర రాజకీయాలు ఇలాంటివన్నీ పట్టించుకొని ఎంతో పని బురద అంటుకుంటుందేమో, ఏం అంటుకోదు. చాలా మంది నా మీద బురద జల్లేదని ప్రయత్నం చేశారు. ఆ బురదలో వాళ్ళు కోరుకుపోయారు తప్ప ఏమి కాదు, ఏం జరగదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా.